మహోన్నతుడు మహిమ కలిగిన మా దేవాని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. జీవాధిపతివి జీవము కలిగిన మా తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ. ఇంతవరకు పౌలు జీవితంలో ఆయన కొన్ని మంచి విషయాలు మేము వినడానికి కృపనిచ్చారు ప్రభు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. మరొక దైవజనులు నాయన నీ శ్రేష్టమైన మాటలు ఎత్తబోచుండగా సహాయం చేయండి. నీ శ్రేష్టమైన మాటలు వినుచున్న సందర్భంలో ప్రభా వినగలిగే చెవు గ్రహించే మనస్సు మీరు మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. నీ శ్రేష్టమైన మాటలు వినుడు ద్వారా మేము క్షేమాభివృద్ధి పొందినట్లు ఆత్మీయంగా ఎదగినట్లు సహాయం చేయండి. మీ దాసుని మీరు బలపరచండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకై నశించే ఆత్మ లక్షణార్థమై నీ శ్రేష్టమైన మాటలు అందించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామంలో స్తోత్రించి స్తుతించి ప్రార్థన చేసి వినయలమై వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి లింగ్స్టన్ అన్న దేవుని వాక్యాన్ని అందిస్తుండగా మనం అందరం కలిసి శ్రద్ధతో దేవుని మాటలు విన్నాం. ప్రభు నామంలో చేరి వచ్చిన అందరికీ వందనాలండి. శబ్దం బయటికి రావడం లేదే. అందరికీ వందనాలు. నిద్ర మేల్కొన్నారా? దేవుని మహాకృపను బట్టి మొదటిగా తన దాసుని బలపరిచి అపోస్తులైనటువంటి పౌలు జీవితం ద్వారా మనతో దేవుడు మాట్లాడాడు. దాసులం ఎలా ఉండాలి అనేటటువంటి సంగతులను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటుండగా వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది. మంచిది. ఈ సాయంత్రం సమయంలో మన ధ్యానము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుకుందాం. యెహోవా దూత 11 నుంచి చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్ము అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, ఉదయకాలంలో ఇశ్రాయేలు ప్రజలు మిద్యాను
ఇశ్రాయేలు శత్రువులైన మిద్యాను చేతికి వారిని అప్పగించాడు. కారణమేమిటి అంటే ఇశ్రాయేలు వారి పాపమే. దేవుడు తెలియచేసినప్పటికీ వారు పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు లేక యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడినటువంటి మాటలను ఆలోచన చేయకముందు మరికొన్ని సంగతులను మీకు జ్ఞాపకము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా తేటగా తెలియజేశాడు. ఉదయకాలం మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయములో మీరు వాగ్దానము చేయబడినటువంటి స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారినందరినీ పూర్తిగా హతము చేయాలి, ఒక్కడు కూడా మిగులకూడదు. కానీ వారి అవసరతలను తీర్చుకోవడానికి వారిని వారు వదిలిపెట్టినట్లుగా మనము గమనించగలం. రెండవ సంగతి ఏమిటి అంటే దేవుడు ఒకవేళ వారు దేవుని మాటలకు లోబడకపోతే ఇటువంటి శిక్షను వారి మీదకి తీసుకొని వస్తాడు. వారి మీదకి ఎటువంటి శిక్ష వస్తుందో కూడా దానిని దేవుడు చాలా తేటగా తెలియచేశాడు. ఆ సంగతులు జ్ఞాపకం చేసి ముందుకు దాటి వెళ్దాం. లేవికాండము 26వ అధ్యాయము, లేవికాండము 26వ అధ్యాయము 25వ వచనము చూడండి, లేక మొదటిగా 20వ వచనము చూడండి. 20వ వచనము, మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. 25వ వచనం, మీ మీదికి ఖడ్గమును రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులు రప్పించెదను, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ఇక్కడ కింద వ్రాయబడినటువంటి వాగ్దానాలు లేక ఆశీర్వాదాలు వారి జీవితంలో జరుగుతాయి. ఏమేమి వాగ్దానాలు? సమయం ఉన్నప్పుడు మీరు ఇంటి దగ్గర చదవండి. మీ పంట పండుతుంది, ఇదిగో మీ శత్రువులు మీ ఎదుట నిలవలేరు, మీరు కష్టపడి ఏదైతే చేస్తారో దానిని నేను ఆశీర్వదిస్తాను, ఎప్పుడు ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకున్నట్లయితే. కాబట్టి దేవుడు చాలా తేటగా లోబడితే ఏం జరుగుతుంది, లోబడకపోతే ఏం జరుగుతుందో వెంటనే వారికి ముందుగానే బయలుపరిచాడు. బయలుపరచబడినప్పటికీ ఇశ్రాయేలీ ప్రజలు ఎరిగిన వారై దేవుని ఏం చేస్తాడు అనేది తెలుసుకుని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే పాపము చేస్తూ ఉన్నారు. విశ్వాస జీవితంలో ఇది గొప్ప సవాలుగా మనము గమనించగలం. వాక్యము తెలిసి కూడా పాపము చేయడం, వాక్యము తెలిసి కూడా దేవునిని వదిలిపెట్టి సహవాసానికి దూరము కావడం. కారణమేమిటి అంటే మనము మన శరీరాన్ని ప్రేమించి, ఇశ్రాయేలు ప్రజలు కూడా శరీరాన్ని ప్రేమించే వారు పాపము చేస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలం. శరీరముతో సహవాసం. అందుకే
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమిటి? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ప్రియులరా, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు లోకంతో, శరీరంతో స్నేహం చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు వారికి శత్రువయ్యాడు. వారిని శత్రువుల చేతికి విడిచిపెట్టాడు. ఇప్పుడు దానిని దేవుడు చేసినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి గిద్యోనును ఇక్కడ మనము గమనించగలం. చూడండి, ఇప్పుడు గిద్యోను దగ్గరకు వచ్చినటువంటి దేవదూత, ఇక్కడ యెహోవా దూత అతనికి కనబడి, మొదటిగా యెహోవా దూత ఎవరు అనేది మనము అర్థం చేసుకోవాలి. ప్రియులరా, అనేక సార్లు మన ఆలోచన ఏంటంటే దేవుడు ఒక దూతను పంపించాడు కాబట్టి దేవదూత గిద్యోనుతో మాట్లాడాడు అని మనము ఆలోచన చేస్తాం. కానీ ప్రత్యేకంగా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యెహోవా దూత, ది ఏంజల్ ఆఫ్ జెహోవా లేక ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యొక్క దూత. రెండు రకాలుగా ఇది వ్రాయబడి ఉన్నది. యెహోవా యొక్క దూత, రెండవది ప్రభువు యొక్క దూత. ఇది ఎవరిని గురించి వ్రాయబడింది అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడినటువంటి మాట. ప్రియులరా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములోనికి రాకముందు ఆయన ప్రత్యక్షతను మనము ఈ విధంగా అనేక చోట్ల గమనించగలం. చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయములో ఒక మాటను గమనిద్దాం. మీకా గ్రంథములో ఆయన ప్రత్యక్షతను గూర్చి మీకా పలికినటువంటి మాట. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబో వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. గమనించండి, ఆయన ప్రత్యక్షత. ఎవరి ప్రత్యక్షత? పైభాగములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి వివరణ. ఇశ్రాయేలు ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరిని గురించిన ఈ ప్రవచనం? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. ఆయన ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమగుతూ ఉన్నాడు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచూ ఉండెను. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎప్పటి వరకు ఉంటాడు అనే సంగతి ఇక్కడ చాలా తేటగా మనము గమనించగలం. ఇక్కడ పురాతన కాలము మొదలుకొని అంటే అర్థం ఏమిటి? ఆయన ప్రారంభము ఆయనే, ముగింపు కూడా ఆయనే. ఆయన ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. కాబట్టి ఆయనకు పెట్టబడిన పేరు నిత్యుడగు తండ్రి. ప్రియులరా, గమనించండి, యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటదే. ఆయనను గురించినటువంటి ప్రవచనములో ఆయనకు పెట్టబడినటువంటి పేర్లేమిటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. కాబట్టి నిత్యుడగు తండ్రి, అది తండ్రికి సంబంధించినది కదా. మరి
కుమారునికి ఈ పేరు ఎలాగొచ్చింది అంటే గమనించాలి. ఆయన నిత్యము ఉన్నటువంటి వాడు, తండ్రితో సమానుడు అనేటటువంటి అర్థము అది వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పటివారు అంటే ఆది అయి ఉన్నవాడు, ఆయనే అంతమై ఉన్నటువంటి వాడు. ఆయన 2000 సంవత్సరముల క్రితము వాడు అనేటటువంటిది కాదు. అలాగూ తీసుకున్నట్లయితే ఆది కాండములో 1వ అధ్యాయములో 1వ వచనములో ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. దేవుడు అనే మాట బహువచనం. ఎలోహిం అనేటటువంటి పదము అక్కడ ఉపయోగించబడింది. అంటే ఎలోహిం అనే మాట త్రిత్వాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల వాడే అయినట్లయితే అక్కడ త్రిత్వము అనేటటువంటిది పనికి రాకుండా పోతూ ఉంది. బైబిలు అబద్ధమవుతూ ఉన్నది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథములో ఆయన పాత నిబంధనలో ఆయన భూమి మీద మనిషిగా అవతరించక ముందు ఆయన ఎలాగూ ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు అంటే ఆయన యెహోవా దూతగా, ఆయన ప్రభువు దూతగా ఆయన ప్రత్యక్షమగుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లు నిత్యుడగు తండ్రి అనేటటువంటిది ఎవరిని సూచిస్తూ ఉన్నది అంటే దైవత్వములో భాగమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ గిద్యోను దగ్గరకు వచ్చినది ఎవరు? యెహోవా దూత. యెహోవా దూత ఎవరు? యెహోవా దూత ఎవరు? ఇప్పుడే కదా చెప్పింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. ప్రియులరా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పాత నిబంధనలో యెహోవా దూతగా, ప్రభువు దూతగా ఆయన ప్రత్యక్షమగుతూ వస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మరొక మాట గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. ప్రియులరా, సంసోని యొక్క పుట్టుక ఇదిగో దేవదూత యెహోవా దూత ఇదిగో ప్రత్యక్షమై ఆ స్త్రీకి తెలియజేస్తున్నటువంటి మాటను ఈ వాక్య భాగములో గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఇక్కడ మనము గమనించినట్లయితే జకర్యాకు ప్రత్యక్షమైనటువంటి ప్రభువు దూత 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ద్రయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. గమనించండి, ఇక్కడ జకర్యాకు ప్రత్యక్షమైనటువంటి దేవదూత. ఎవరు ఆ దూత? ప్రభువు దూత. కాబట్టి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే ఆయన పాత నిబంధనలో యెహోవా దూతగా, ప్రభువు దూతగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన భూమి మీద పుట్టక ముందు ఇదిగో ఆయన ప్రత్యక్షతను కూడా మనము గమనించగలం. ఆయన భూమి మీద పుట్టిన తర్వాత ఆయన దూతగా ప్రత్యక్షమవ్వడం అనేటటువంటిది ఎక్కడ మనము బైబిల్ గ్రంథములో
గమనించాం. కాబట్టి పుట్టక ముందు ఆయన దూతగా ప్రత్యక్షమగుతూ వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకములో ప్రత్యక్షమైన తరువాత ఆయన దూతగా ఎవరికిని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాడు కాదు. ప్రియులరా, ఎందుకు అంటే దేవుడే ఇదిగో తన్ను తాను ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తన్ను తాను లోకానికి బయలుపరుచుకుంటూ ఉన్నాడు. అదృశ్యుడైన దేవుని స్వరూపి అయిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏమై ఉన్నాడు అనేటటువంటి సంగతి లోకానికి బయలుపరచబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఆయన దేవదూతగా ప్రత్యక్షమైనటువంటి వాడు కాదు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనము జాగ్రత్తగా గుర్తించాలి. రండి, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ప్రియులరా, ఇది మొట్టమొదటి మాట. గిద్యోనుతో దేవుడు లేక యెహోవా దూత మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి మాట. ఉదయకాలంలో ఎన్నిసార్లు యెహోవా ఈ దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు అని చెప్పుకున్నాం? ఎన్నిసార్లు మాట్లాడాడని చెప్పుకున్నాం? 12 సార్లు. అందులో 7 సార్లు ఎందుకు మాట్లాడాడు? మేము ఇంత గొంతు చించుకోవడం ఎందుకు? అమ్మా, ఆత్మీయ పరిపూర్ణత అనేది దేనిలో నుంచి మనం తీసుకున్నాం? మొత్తం 12 సార్లు మాట్లాడాడు. 12 సార్లు, అందులో 7 గిద్యోనును సిద్ధపరచడానికి మాట్లాడినటువంటి మాటలు, గిద్యోనును బలపరచడానికి మాట్లాడినటువంటి మాటలు. ప్రియులరా, 12 అనే సంఖ్య దేవుని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నది. 7 అనే సంఖ్య ఆత్మీయ పరిపూర్ణతను తెలియజేస్తూ ఉన్నది. ఈ మాటలు ఏదో చెప్పాలి అన్నట్టుగా కాదు, కానీ దానిలో ఆత్మీయమైనటువంటి సంగతి లోతులు ఎంతో ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే ఉదాహరణ కూడా చూపించాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో 7 పరిచారకులను నియమించడానికి 12 మంది అపోస్తలులు వారు సెలవిచ్చినటువంటి మాట, ఇదిగో ఆత్మపూర్ణులైనటువంటి వారిని, మంచి పేరు కలిగినటువంటి వారిని, సామర్థ్యము కలిగినటువంటి వారిని 7 మందిని ఏర్పాటు చేసుకోండి. కాబట్టి గమనించండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము మొట్టమొదట అపోస్తలులు. వీరు సంఘం పెద్దలుగా లేక సంఘ పునాదులు వేసినటువంటి వారుగా మనము దేవుని వాక్యములో గుర్తించగలం. ఎవరిది వీరిని ఏర్పాటు చేసుకున్నది? దేవుడే. మొదట ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకడు తప్పిపోయాడు. కానీ వీరు చీట్లు వేసి మరొక వ్యక్తిని, మత్తీయ అనేటటువంటి వ్యక్తిని గుర్తించి, ఇదిగో అతను కూడా అపోస్తలులో చేర్చబడిన వాడుగా మనము గమనించగలం. కాబట్టి 12 అనే సంఖ్య దేవుని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నది. 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు, 12 పునాదులు, 12 ద్వారాలు. కాబట్టి 12 అనే సంఖ్య దేవుని ఏలేటటువంటి దానికి ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనము గమనించగలం. సంఘమును ఏలడానికి 12 మంది అపోస్తలులను ఆయనే నియమించాడు. ఆ తర్వాత ఏర్పాటు చేయబడినది ఏమిటి అంటే, వారికి సహాయకరంగా
7 మంది పరిచారకులు నిర్ణయించబడ్డాడు. 7 అనేటటువంటి సంఖ్య ఆత్మీయ పరిపూర్ణతను తెలియచేస్తూ ఉంది. ప్రియులరా, 7 అనే సంఖ్య ఆత్మీయ పరిపూర్ణతను తెలియజేస్తూ ఉంటుండగా 7 సార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గిద్యోనులో ఏదో బలహీనత ఉంది. ఆ బలహీనతను తీసివేసి అతనిని బలపరచడానికి, అతడు ఒక పని చెయ్యవలసి ఉన్నది, దాన్ని నెరవేర్చడానికి అవసరమైనటువంటి దానికి అతన్ని సిద్ధపరచడానికి 7 సార్లు అతనితో మాట్లాడడం, అతనిని బలపరచడం. కాబట్టి 7 అనేటటువంటి సంఖ్య ఆత్మీయ పరిపూర్ణతను తెలుపుతూ ఉన్నది. 12 ఎందుకండి? దేవుని ప్రభుత్వం. 7 ఎందుకు? ఆత్మీయ పరిపూర్ణత. కాబట్టి 7 సార్లు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అందులో మొదటి మాట మనము చదువుకున్నటువంటి వచనం ఏమిటది? 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. ఇక్కడ 2 మాటలు మనము గమనించగలం. పరాక్రమము గల బలాఢ్యుడా. మొదటిది దేవుడు గిద్యోనుతో పలుకుతున్నటువంటి మాట. రెండవది అక్కడే యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు. గమనించండి, గిద్యోనును సిద్ధపరచడానికి మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు రండి, దీనిని గురించి ఆలోచన చేస్తూ ఉంటుండగా మరొక మాటను కూడా మనము గమనించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ప్రియులరా, గమనించండి, ఇది ఈ హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయానికి ఉన్నటువంటి ఒక పేరేమిటి? అమ్మా, విన్నారా ప్రశ్న? యవనస్తులు ముందు కూర్చున్నోళ్ళు కొంచెం నోళ్ళు ఇప్పండి. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయానికి ఉన్న పేరేంటి? విశ్వాసుల వీరుల పట్టిక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనములో ఎవరి పేరుంది? గిద్యోను పేరుంది. ఇప్పుడు గిద్యోను పేరు ఈ అధ్యాయములో వ్రాయబడడానికి మూల కారణం ఏమిటి? గిద్యోను యొక్క విశ్వాసమే. గిద్యోను విశ్వాసముతో జీవించాడు. గిద్యోనును గురించి వ్రాయబడుతున్నటువంటి మాట ఏమిటి? కింద భాగములో 33వ వచనములో పైన రాయబడినటువంటి పేర్లు వాళ్ళందరూ ఏం చేశారు? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, అంత మాత్రమే కాదు, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి. కాబట్టి ప్రియులారా, గమనించండి, గిద్యోను పేరు విశ్వాసుల వీరుల పట్టికలో వ్రాయబడింది. ఎందుకు వ్రాయబడింది అంటే, ఇప్పుడు విశ్వాసం అనేది ఎలాగూ కలుగుతూ ఉంది? విశ్వాసం అనేది ఎలాగూ కలుగుతూ ఉంది?
ఇది మరలా మొదటి పాఠాలకు రావాల్సి వస్తుంది. ఎవరో చెప్పారు, వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉంది. చూడండి, అంటే దేవుడు 12 సార్లు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మాట్లాడితే సరిపోదా? సరిపోదు. అతడు పరిపూర్ణుడు కావడానికి ప్రతిసారి అతనితో మాట్లాడుతూ రావాల్సి వచ్చింది. కాబట్టి విశ్వసించినటువంటి మనము కూడా విశ్వాసములో పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఏం జరగాలి? మనలో ప్రతి దినము లేక ప్రతి క్షణము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? ఇక్కడ కూర్చొని నిద్రపోవడానికా? లేక చక్కగా పక్కన పోలుంది దాన్ని ఆనుకొని కొంచెంసేపు కునుకేద్దాంలే, ఎవరు అడుగుతారులే, లేక నా పని నేను చేసుకుందాం, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారా అందుకోసమా? కాదు. విశ్వాసములో మనము ఎదగాలి అనేటటువంటి ఉద్దేశముతో స్థానిక సంఘం ఎంతో ఖర్చు పెట్టి ఈ మీటింగులు జరిగిస్తూ ఉన్నది. దేవుని మాటలను విని ఇదిగో ఆత్మీయ మేలు పొందాలి అనేటటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రియులారా గమనించండి, విశ్వాస వీరుల పట్టికలో గిద్యోను పేరు వ్రాయబడింది. ఆ క్రమాన్ని గమనించండి, పేర్లు వ్రాయబడినటువంటి క్రమం గమనించండి. మొదట ఎవరి పేరు వ్రాయబడింది? గిద్యోను పేరు వ్రాయబడింది. ఆ తర్వాత బారాకు. ఇప్పుడు ఈ క్రమాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొదటి వాడు గిద్యోను, రెండవ వాడు బారాకు, మూడవ వాడు సంసోను, నాలుగవ వాడు యెఫ్తా. వీరు న్యాయాధిపతులు. ఆ తర్వాత దావీదు, సమూయేలు, వారి పేర్లు వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ క్రమాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథములో ఈ క్రమాన్ని చూడండి. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం క్షమించాలి, 4వ అధ్యాయం 4వ అధ్యాయము 6వ వచనం. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. గమనించాలి, 5వ అధ్యాయములో ఎవరి పేరు? న్యాయాధిపతి అయిన బారాకు పేరు. 6వ అధ్యాయములో ఎవరి పేరు? గిద్యోను పేరు. కాబట్టి వాస్తవానికి జరిగినటువంటి దానిని చరిత్రను బట్టి చూస్తే ఎవరు ముందు? బారాకు ముందు, ఆ తర్వాత గిద్యోను. విశ్వాస వీరుల పట్టికలో ఎవరి పేరు ముందు వ్రాయబడింది? గిద్యోను పేరు వ్రాయబడింది. ఆ తర్వాతే బారాకు పేరు. ఇక్కడ మరొక సంగతి గమనించండి. బారాకు పేరు తర్వాత ఎవరి పేరుంది? సంసోను. బారాకు, సంసోను వీరిద్దరి జీవితాలలో ఇద్దరిద్దరు స్త్రీలను మనం గమనించగలం. ఒకరు దెబోరా, రెండవది యాయేలు. చూస్తారా? ఆ మాటను కూడా గమనిస్తారా? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును, గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెననందును. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే నేను వివరిస్తున్నాను. సీసెరా పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటుండగా యాయేరు దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఆమె తాగడానికి పాలిచ్చి నిద్రపుచ్చి
కనతలలో చీలను మేకును దించి సీసరాను ఆమె చంపివేస్తుంది. ప్రియులరా, దెబోరా ప్రవక్త్రిని ఇదిగో బారాకును పిలిచి నువ్వే యుద్ధానికి వెళ్ళాలి అని ప్రోత్సాహపరిచి పంపించిన స్త్రీ దెబోరా. కాబట్టి బారాకు విషయములో ఇద్దరు స్త్రీలు, ఒకరు దెబోరా, రెండవది యాయేరు. వీరిద్దరూ ఒకరేమో ప్రవక్త్రిని, ఒకరేమో శత్రువును చంపినటువంటి స్త్రీ. వారిద్దరి జీవితాలు ఆ బారాకుతో ముడిపడి ఉన్నాయి. ఒకరేమో దేవుని మాటను తెలియజేసి ప్రోత్సాహపరిచి యుద్ధానికి పంపించినటువంటి స్త్రీ దెబోరా. శత్రువైనటువంటి సీసరాను చంపినటువంటి ఈ యాయేరు. వీరిద్దరూ బారాకు జీవితంలో ఉన్నారు. రెండవది సంసోను. సంసోను జీవితంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరు సంసోను జీవితాన్ని పాడు చేసిన వారే. ఇద్దరు స్త్రీలు సంసోను జీవితాన్ని పాడు చేశారు. ఎవరు వారిద్దరు? మొదటిది భార్యే పాడు చేసింది. రెండవది ఒక వేశ్య. ఏమిటి ఆమె పేరు? దెలీలా. గమనించండి, క్రమము వ్రాయబడుతున్నటువంటి క్రమములో ఉన్నటువంటి మర్మం. ఇద్దరు స్త్రీలు ఒక వ్యక్తి గెలవడానికి సహాయపడితే, ప్రియులారా, ప్రభు ఆయన సంకల్పం ఏమిటో నెరవేర్చడానికి ఇద్దరు స్త్రీలు బారాకు జీవితంలో ప్రయాసపడితే, ఇద్దరు స్త్రీలు ఒక వ్యక్తి నాశనం కావడానికి ద్రోహం చేసినటువంటి ఇద్దరు స్త్రీలు. ప్రియులారా, మరి సంఘములో ఉండేటటువంటి స్త్రీలు ఎలాగుంటూ ఉన్నారు? దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఇదిగో తమ భర్తలను ప్రోత్సాహపరిచేటటువంటి స్త్రీలు అవసరం సంఘములో. ఇదిగో వీరు వెళ్ళి, సంఘములో ఉన్నటువంటి వారు వెళ్ళి బయట పని చేస్తూ ఉంటుండగా వారి కోసం కన్నీళ్లు కార్చేటటువంటి స్త్రీలు సంఘములో అవసరం. ఉన్నాయా? ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా? ప్రియులార, సంఘములో సమస్యలకు కారణం స్త్రీలే అవుతూ ఉన్నారు. ఈ సాయంత్రం సమయంలో దేవుడు మన జీవితాలను ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాడు. క్రమములో ఇదిగో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో గిద్యోను ముందు ఉన్నాడు. వాస్తవానికి బారాకు ముందు ఉండవలసిన వాడు. కానీ గిద్యోనుతో దేవుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ బారాకుతో, సంసోనుతో ఇదిగో ఇద్దరు స్త్రీలు మాట్లాడితే లేక దేవుని పనిని నెరవేర్చినటువంటి వారిని మనము గమనించగలం. కాబట్టి గిద్యోను విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా, విశ్వాసము అనేటటువంటిది గిద్యోనులో ఎలా ఉంది అంటే, దేవుడు మాట్లాడినటువంటి మాట వినుట వలన విశ్వాసము కలుగును. ఒకసారి సరిపోలేదు, 2 సార్లు సరిపోలేదు. ప్రియులారా, ఇదిగో అతడు సిద్ధపరచబడడానికి 7 సార్లు ప్రభు మాట్లాడవలసి వచ్చినది. అలాగైతే గిద్యోనుతో అన్నిసార్లు మాట్లాడవలసిన అవసరత వస్తే నా గురించి ఏమిటి? ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాలి? ప్రతి నిమిషము దేవుని మాట. అందుకే దేవుని వాక్యము ఎక్కడుండాలి? తమ హృదయములో ఉంచుకుంటే ఏమవుతుంది? మీరు పాపము చేయకుండానట్లు మీ హృదయమందు మీ వాక్యాన్ని ఉంచుకోవాలి. ఇదిగో అది కాటుగా బాసికము వలె పెట్టుకోవాలి. అప్పుడే మనము పాపము చేయకుండా ఉండగలం. విశ్వాసములో ఎదగాలి అంటే దేవుని మాటలను వింటూనే ఉండాలి.
ఎప్పుడైతే వినమో విశ్వాసములో బలహీనమైపోయే వారంగా ఉన్నాం. ప్రియులరా, విశ్వాసములో స్థిరపడడానికి దేవుని మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా మనము గమనించాలి. అలాగైతే వినడానికి వేగిరపడే వారము, మాట్లాడుటకు నిదానించే వారంగా ఉండాలి. కానీ మనమంతా రివర్సు. ఏంటి మాట్లాడడానికి అబ్బో ఎంతో స్పీడు, అమ్మో నోరు కట్టుకోలేనటువంటి కట్టుకోలేరు, తట్టుకోలేరు. ఇవి రెండూ జరుగుతూ ఉంటాయి ప్రియులరా. కాబట్టి నోటిని మనము కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక సత్యాన్ని గమనిద్దాం. దేవుడు ఇక్కడ గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గమనించండి, ఇందాక మనము చదువుకున్నటువంటి వచనములో లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. గిద్యోనుతో ఏం చెప్పబడింది? యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రియులరా, గిద్యోనుతో పలికిన దేవుడు ఇక్కడ కూడా ఎవరితో పలుకుతూ ఉన్నాడు? మరియతో పలుకుతూ ఉన్నాడు. ఏమని? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. గమనించాలి. ఇప్పుడు మరియకు చెప్పబడుతున్నటువంటి మాట, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అంటే జరగబోయే సంగతి ఏమిటి? అది బయలుపరుస్తూ ఉన్నాడు. నీవు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భవతి అవుతావు, నీవు కనేటటువంటి కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడతాడు. కాబట్టి జరగబోయేటటువంటి సంగతిని బయలుపరుస్తున్నటువంటి యెహోవా దూత లేక ప్రభువు దూత. అక్కడ దేవుని సంకల్పము అనేటటువంటిది బయలుపరచబడుతూ ఉన్నది. ఎవరు తోడు? దేవుడు నీకు తోడు, ప్రభువు నీకు తోడు. ప్రియులరా, గిద్యోనుతో కూడా పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మరియ జీవితంలో దేవుని సంకల్పం ఏమిటో తెలియజేయబడుతూ ఉంటుండగా, గిద్యోను జీవితములో దేవుని సంకల్పం ఏమిటో తనకు తెలియజేయబడుతూ ఉంటుండగా, మొట్టమొదట వారిలో విశ్వాసమునకు ప్రారంభాన్ని మనము గమనించగలం. వారు దేవుని మాటను వింటూ ఉన్నారు. అక్కడే విశ్వాసమునకు ప్రారంభాన్ని మనము గమనించగలం. వెంటనే దానికి ఈ గిద్యోను పలికినటువంటి మాటను చూడండి. గిద్యోను పలికినటువంటి మాట 13వ వచనం. గిద్యోను, చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను. గమనిస్తూ ఉంటున్నారా? ఇక్కడ దేవుడు ఏమాయను, ఆయన కార్యములు ఏమాయను. నువ్వేమంటూ ఉన్నావు? ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని నువ్వు చెప్తూ ఉన్నావు. కానీ యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎలా సంభవిస్తాయి అంటే అనుమానిస్తున్నాడా? ప్రియులారా, గమనించండి. దేవుడు అక్కడ
గిద్యోనుతో మొట్టమొదట మాట్లాడిన మాట, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా, నువ్వు బలహీనుడిగా కనిపిస్తున్నావు. ఎక్కడున్నావు? చూడండి 11వ వచనం. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. ఎక్కడ దుల్లగొడతారు? మీరందరూ పొలం పనులకు వెళ్ళిన వారే. ధాన్యం ఎక్కడ దుల్లగొడతారు? పొలములో. ఎక్కడ దుల్లగొడుతున్నాడు? గానుగ చాటున. ఇంగ్లీష్లో అయితే వైన్ ప్రెస్ అని ఉంది. అంటే ఏంటంటే, ద్రాక్షాలు ఎక్కడైతే ఆ తొట్టిలో వేయబడి అవి తొక్కబడతాయో అది లోపల ఉండేటటువంటి స్థలం. కాబట్టి అందరికీ మిద్యానీయులకు కనబడకుండా ఆ ధాన్యం కాపాడుకోవడానికి గిద్యోను చేస్తున్నటువంటి పని ఏమిటి? వాళ్ళు చూశారంటే ఆ ధాన్యం అంతా ఎత్తుకొని వెళ్తారు. కాబట్టి పరాక్రమము కలిగిన బలాఢ్యుడే, కానీ దుల్లగొడుతున్నది ఎక్కడ? బయట. ఆ దుల్లగొట్టడానికి భయపడి లోపల ఎక్కడైతే ద్రాక్ష గానుగా ఉంటూ ఉన్నదో అక్కడ దుల్లగొడుతూ ఉంటూ ఉన్నాడు. అంటే పిరికివాడుగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి బలహీనుడుగా ఉన్నటువంటి గిద్యోను, భయపడుతున్నటువంటి గిద్యోను, ఏం అవసరమో బలపరచబడవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి దేవుడు మొట్టమొదట పలుకుతున్నటువంటి మాట ఏమిటి? ఆయన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ గిద్యోను, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దాక్కుంటూ ఉన్నావు? నువ్వు ఎవరివి? నీ సంగతి నీకు తెలుసా అని ఆయన సంగతి ఏమిటో ఆయనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ప్రియులరా, గొప్ప పనికి సిద్ధపరచడానికి ప్రభువు వాడుతున్నటువంటి మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి మెట్టును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. బలహీనుడుగా కనిపిస్తున్నటువంటి గిద్యోనును బలపరచడానికి ఇదిగో వాడుతున్నటువంటి మాటగా మనము గమనించగలం. పనిలో ప్రోత్సాహపరచడానికి ఇదే సంఘాలలో సేవకులైతేనేమి, పెద్దలైనటువంటి వారైతేనేమి ఉపయోగించవలసినటువంటి భాష, లేక ప్రోత్సాహపరచడానికి ఒక వ్యక్తిని ప్రోత్సాహపరచడానికి మనం ఎలాగూ వివేకంగా మాట్లాడాలి అనేది తెలియజేస్తున్నటువంటి, రే నువ్వు వేస్ట్ రా, ఎందుకు పనికి రావురా అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దాంకొనున్నాడు, భయపడుతూ ఉన్నాడు, బయట చేయాల్సిన పని లోపల చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వాస్తవానికి ఏమని పిలవాలి? ఒరే గిద్యోను పిరికోడా అని పిలవాలి. కానీ ఏమంటూ ఉన్నాడు? ఆలోచన చేయండి. బలాఢ్యము కలిగిన పరాక్రమమైనటువంటి వాడా. కాబట్టి అయ్యా, సంఘాలలో పెద్దలైనటువంటి వారు మాట్లాడవలసిన విధానం, సేవకులైనటువంటి వారు ఇదిగో ఒకరిని ప్రోత్సాహపరచడానికి మాట్లాడవలసినటువంటి విధానం ఎలాగూ వారి బలహీనతలను ఎత్తి పడవడం కాదు. ఇదిగో వారిలో ఉన్నటువంటి మంచితనం ఏమిటో గుర్తించి వారిని ప్రోత్సాహపరచేటటువంటి మాటలు మాట్లాడినట్లయితే పని జరుగుతుంది. ఇక్కడ గమనించండి, పరాక్రమము కలిగిన బలాఢ్యము కలిగినటువంటి వాడా అన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను ఎప్పుడైతే నీకు తోడై ఉంటానో నువ్వేమవుతావు? యోహాను పత్రిక
4వ అధ్యాయము 4వ వచనములో రాయబడిన మాట ఏంటి? నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనలో ఉండగా మనం ఏమవుతాము? బలవంతులము, బలాఢ్యులము. అదే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఓ గిద్యోను, నేను నీతో కూడా ఉండబోతూ ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నీకు తోడుగా ఉంటాను అంటే ఏం పేరు అది? నేను నీకు తోడుగా ఉంటాను. సేవకులు, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు. ప్రియులారా గమనించండి, ఇదిగో యెహోవా పలుకుతున్నటువంటి మాట, నేను నీకు తోడుగా ఉంటాను. క్రొత్త నిబంధనలో ఆయన ఇమ్మానుయేలు. ఇదిగో ఆయన రక్షించడం మాత్రమే కాదు గాని ఆయన మనకేమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. కాబట్టి మనతో కూడా మనం ఆయనలో ఉంటూ ఉండగా మనం కూడా ఏమై ఉంటూ ఉన్నాము? బలవంతులము. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనము ఓడిపోయేటటువంటి వారము కాదు. ఆయన మనతో ఉంటే మనము కూడా ఏమై ఉన్నాము? పరాక్రమము కలిగిన బలాఢ్యులమే. అపవాదిని జయించగలం, లోకమును మనము జయించగలం. కానీ మనము ఆయన మాట వినాల్సిన అవసరత ఉంది. కాబట్టి గమనించండి, మొట్టమొదటి మాట తాను ఏమై ఉన్నాడో గుర్తించడానికి సహాయపడే మాట. మొదటిది, ఇదిగో పరాక్రమము కలిగినటువంటి వాడు అని ఒకవైపు పలుకుతూ ఉంటుండగా, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అని పలుకుతూ ఉంటుండగా, అది ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నది అంటే తన బలహీనతను జ్ఞాపకము చేస్తూ ఉన్నది. మనము ఎప్పుడు బలవంతులమో అప్పుడు మనం ఏమై ఉన్నాం? అప్పుడే మనము బలహీనులము కూడా అయి ఉన్నాం. గమనించండి, ఇక్కడ గిద్యోను పలుకుతున్నటువంటి మాట 13వ వచనం. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? మొదటిది, మాకేలా సంభవించెను? మొదటి ప్రశ్న. రెండవది, చివరి భాగము గమనించండి. ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? మాకేలా సంభవించెను? ఆ అద్భుతాలన్నీ ఏమాయను? పిల్లరా గమనించండి, అంటే మొదట దేవుడు మాట్లాడినటువంటి మాట గిద్యోనులో ఏం కలిగించింది? చలనము కలిగించింది. దేవునికి ప్రశ్న వేస్తూ ఉంటూ ఉన్నాడు, అయ్యా నీవు మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఇలాగెందుకు అయిపోయింది? ఆయన అద్భుతాలన్నీ ఏమైపోయాయి అని మాట్లాడుతూ ఉంటుండగా ఎందుకు ఇది జరిగింది అనేటటువంటి ప్రశ్న వస్తూ ఉంది. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఎప్పుడైతే మనము బలవంతులముగా ఉన్నామని తెలియజేస్తూ ఉందో అక్కడే మన బలహీనతను తెలిపేదిగా కూడా ఉంటూ ఉన్నది. ఉదాహరణకు అర్థం చేసుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడు? ఆయన సముద్రం మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వస్తూ ఉన్నారు. తుఫాను, గాలి, తీవ్రమైన గాలి. పేతురు ఏమన్నాడు? అయ్యా నేను కూడా నడిచి నీ దగ్గరికి రావచ్చా అని అడిగాడు. రమ్మన్నాడు. దిగాడు, నడుస్తూ ఉన్నాడు. ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ప్రియులరా,
ఇదిగో గొప్ప గాలి వీచగా పేతురు కళ్ళు అటువైపు తిరిగినాయి. పేతురు ఏమైపోయాడు? మునిగిపోతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, నీళ్ల మీద ప్రభువు వలె నడుస్తున్నటువంటి పేతురు విశ్వాస జీవితం ఎప్పుడైతే అల్ప విశ్వాసి అయిపోయాడో, లోకం వైపు చూచినప్పుడు, గాలిని చూచినప్పుడు మునిగిపోసాగాడు. మన విశ్వాస జీవితం కూడా అనేక సార్లు ఇలాగే ఉంది. దేవుని వైపు చూడడం, ప్రభు వైపు చూడడం ఎప్పుడైతే మానుతామో మన జీవితం ఏమైపోతుంది? ఇదిగో ఓటమి. ప్రియులారా, విశ్వాస జీవితంలో ఓడిపోయేటటువంటి వారంగా ఉన్నాం. ఇదిగో ప్రశ్న వేస్తున్నటువంటి గిద్యోను, ఏమాయను? అద్భుతాలు ఏమైపోయినాయి? ఇప్పుడు చేయక మాకు దేవుడుగాన తోడుగా ఉంటే ఆ అద్భుతాలు ఎందుకు జరగవు అని తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, ప్రభువు మాట్లాడిన మరొక సందర్భాన్ని క్రొత్త నిబంధనలో మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. 9. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. గమనించండి, ప్రభువు ఏమని ప్రారంభించాడు? ఆమెతో మాట్లాడడం. చెప్పాలి, నా సొంత మాటలు కావు, ఇక్కడ ఉన్నటువంటివే. మీరు చదువుతున్నప్పుడు గమనిస్తున్నారు కదా. చెప్పండి, ప్రభు ఏమన్నాడు? దాహమునకు నీళ్ళు ఇమ్మన్నాడు. ఇప్పుడు ఆమె ఏమని మాట్లాడుతుంది? ఏమని మాట్లాడుతుంది? నీవు యూదుడవు, మేము సమరయులము, మీకు మాకు ఎటువంటి సాంగత్యము లేదు, నువ్వు ఎలా నన్ను అడుగుతున్నావు అని ప్రశ్న వేస్తూ ఉంది. ప్రియులరా, నీవు బలాఢ్యము కలిగిన పరాక్రమమైనటువంటి వాడవని దేవుడు పలికాడు. ఆ తర్వాత నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. వెంటనే గిద్యోను ఏం చేశాడు? 2 ప్రశ్నలు వేశాడు. అర్థమవుతుందండి? ఏమాయను? అద్భుతాలు ఏమాయను? మాకు ఈ సంగతులు ఎలాగూ సంభవిస్తూ ఉన్నాయి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమ వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటి? మీకు మాకు ఎటువంటి సాంగత్యము లేదు, నువ్వేలా నన్ను నీళ్లు అడుగుతూ ఉన్నావు? వై ఆర్ యు ఆస్కింగ్ మీ ది వాటర్? ఎందుకు నన్ను అడుగుతూ ఉన్నావు? కాబట్టి ఆయన పలికినటువంటి మాట వాళ్ళని ఏం చేస్తూ ఉన్నది? వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నది. అమ్మమ్మ వినండి, ఆ ప్రభువు పలికినటువంటి మాట వారిని ఏం చేస్తూ ఉన్నది? ప్రేరేపిస్తూ ఉన్నది. వారు తిరిగి బదులు చెప్తూ ఉన్నారు, వారు ప్రశ్న వేస్తూ ఉన్నారు, ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి ఆశ. ప్రియులరా, మన సంభాషణ కూడా ఇదిగో ఈ విధంగా మనుష్యులను ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి. నేను ముగించబోతూ ఉన్నాను. ఈ సాయంత్రం సమయంలో ప్రియులరా, గిద్యోనును పరిపూర్ణునిగా పనికి సిద్ధం చేస్తున్నటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, సమరయ పట్టణాన్ని రక్షించడానికి ఒక స్త్రీతో మాట్లాడిన ప్రభు గిద్యోనుతో మాట్లాడిన ప్రభు. సమరయ పట్టణం అంతా రక్షించబడిందా?
సమరయ పట్టణం అంతా రక్షించబడిందా? రక్షించబడింది. అందరూ విశ్వాసం ఉంచారు. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలంతా మిద్యానీయుల చేతిలో నుంచి కాపాడబడ్డారు. దాని సంగతులు తర్వాత సెషన్లో మనము గమనిద్దాం. మంచిది. దేవుడు ఆయన అనంతమైన వాడు, ఆయన నిత్యమైన వాడు. పాత నిబంధనలో ఆయన యెహోవా దూతగా, ప్రభువు దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుతున్న దేవుడు. ఆయన 2000 సంవత్సరముల వాడు కాదు. ప్రియులరా, ఎప్పుడైతే ఈ సంగతి మనం ఎరిగి ఉంటామో యేసుక్రీస్తును గురించి ధైర్యంగా మనము ప్రకటించగలం. నశించిపోయే ఆత్మలను ప్రభువు దగ్గరకు నడిపించగలం. లోకాన్ని జయించగలిగేటటువంటి శక్తి మనము పొందగలం. అలాగూ జీవించడానికి ప్రభు తన కృపను మనకు దయచేయునుగాక. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. గిద్యోనును గురించినటువంటి సంగతులు మనము ఆలోచన చేస్తూ ఉంటుండగా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడని నమ్ముతూ ఉంటూ ఉన్నాను. విశ్వాసంలో మనం ఎలాగున్నాం? నేరుగా గిద్యోనుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. దేవదూతగా, యెహోవా దూతగా ప్రత్యక్షమై మాట్లాడినటువంటి సంగతి, తన కుమారునితో ద్వారా మనతో మాట్లాడిన సంగతి, తన దాసుల ద్వారా మాట్లాడుతున్న సంగతి, నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా దేవుని మాటలకు విధేయత చూపుదామా? ప్రియులరా, బలహీనుడుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ విశ్వాస వీరుల పట్టికలో అనేక విజయాలు పొందినటువంటి వానిగా రాయబడిన గిద్యోను. విశ్వాసంలో లోటుంది. పేతురు జీవితంలో అల్ప విశ్వాసం. నా జీవితంలో కూడా